హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి స్వీట్ బోండాలు. ఈ బోండాలు చాలా టేస్ట్గా ఉంటాయండి. సింపుల్ వేలో ఎలా తయారు చేస్తారో బెల్లంతో విధంగా వీడియోలో అయితే చూసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ 1 కప్పు మినపగుళ్ళు అయితే నానబెట్టుకుంటున్నానండి. ఈ మినపగుళ్ళతో అయితే ఈ బోండాలు అయితే తయారు చేస్తున్నాము. స్వీట్ బోండాలు ఇంకేం అవసరం లేదు. ఓన్లీ మినపగుళ్ళు ఒక 2-3 సార్లు కడిగేసేసుకొని ఇందులోకి వాటర్ పోసేసి ఒక 1 అవర్ నానబెట్టుకుంటే సరిపోతాయి. చూడండి, అలా పూర్తిగా ఒక 1 అవర్ నానబెట్టుకుంటే బోండాలు అనేవి బాగుంటాయండి టేస్ట్గా. ఈ విధంగా మూత పెట్టేసి ఒక 1 అవర్ పక్కన పెట్టేసేయాలి. ఇలా 1 అవర్ తర్వాత చూపిస్తున్నారు చూడండి. మినపగుళ్ళు అనేవి బాగా నానిపోయి బాగా మధ్యలోకి బాగా దెబ్బలాగా ఎలా వచ్చినాయో ఆ విధంగా నానితే ఈ విధంగా మీరు మిక్సీ జార్లో అయినా గ్రైండర్లో అయినా వేసేసుకోవచ్చు. చూడండి, వీలైనంత వరకు మెత్తగా వేసుకోవాలి ఈ పిండి అనేది. దీంట్లోకి ఇంకేం యాడ్ చేయకూడదు. నేనైతే గ్రైండర్లో వేసేస్తున్నానండి. గ్రైండర్లో వేసుకుంటే ఏంటంటే బాగా వస్తుంది. గ్రైండర్లో అయితే ఈ విధంగా వేసేసుకోవాలండి. నేనైతే గ్రైండర్లో వేస్తున్నాను. మీరైతే మిక్సీ జార్లో వేసుకున్నారనుకోండి, కొద్దిగా వాటర్ అయితే వేసేసుకొని కూలింగ్ వాటర్ ఒక అర గ్లాస్ పడుతుంది. ఎక్కువ పట్టవండి వీటికి పిండికి. నేను అర గ్లాసు టీ గ్లాస్ అయితే వాటర్ అయితే పట్టింది నాకు. చూడండి ఎంత బాగా వచ్చిందో. మెత్తగా బాగా ఫ్లఫీగా పిండి అనేది ఆ విధంగా రావాలి. ఇదంతా ఒక బౌల్లో అయితే తీసి పెట్టుకోవాలి. చూడండి, ఆ విధంగా ఎంత వీలైనంత వరకు మెత్తగా వేసుకోవాలి పిండి అనేది. ఈ విధంగా మొత్తం అయితే తీసేసుకొని దీంట్లోకి ఒక బౌల్లో తీసుకొని కొద్దిగా సాల్ట్ కొరనెక్కకుండా పిండి అనేది ఓన్లీ మినపగుళ్ళే కాబట్టి ఇలా విస్కర్తో కానీ ఒక స్పూన్తో కానీ బాగా పిండిని బీట్ చేసుకోవాలి. అప్పుడు మనకి బాగా టేస్టీగా బాగా పొంగి బాగా వస్తాయి బోండాలు అనేవి. చూడండి, ఆ విధంగా మొత్తం విస్కర్ తోటి పిండి అయితే బాగా కలుపుకోవాలి. వీలైనంత వరకు ఆ విధంగా నీట్గా కలిపేసేసుకోవాలి. చేత్తోనైనా కానీ ఇలా విస్కర్తో కలుపుకుంటే పిండి అనేది బాగా కలిసిద్ది. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ చేత్తోటి బాగా కలిపేసేసుకోవాలి. వీలైనంత వరకు నేనైతే 10 నిమిషాల పాటు బాగా కలిపేసాను విస్కర్ తోటి. చూడండి, పిండి అనేది ఎంత ఫ్లఫీగా వచ్చిందో ఆ విధంగా రావాలి. కొద్దిగా వాటర్ ఒక బౌల్లో వేసేసుకొని పిండి దాంట్లో వేస్తే తేలి వస్తుందన్నమాట. ఈ విధంగా మనం పిండి అయితే బీట్ చేసుకోవాలి నీట్గా. చూడండి ఎలా వచ్చిందో. వాటర్లో వేస్తే బాగా పైకి తేలి వచ్చి ఆ విధంగా రావాలి. ఇప్పుడైతే పాకానికి ఒక పాన్ అయితే పెట్టేసేసుకొని అందులో ఒక అరకప్పు పంచదార వేసుకోవాలండి. అరకప్పు పంచదార, 1 కప్పు వాటర్ అయితే వేసేసుకొని కొద్దిగా పంచదార కరిగిందాక ఉంచుకోవాలి. చూడండి, ఈ పంచదార బెల్లంతో 2 కలిసేటట్టు చేస్తున్నాను. బోండాలు అనేవి 2 కలిపి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అరకప్పు బెల్లం, ఉండ బెల్లం వేసుకోవాలి. బాగా టేస్ట్గా ఉంటాయండి. మీరు ఓన్లీ ఇంకా బెల్లంతోనైనా చేసుకోవాలనుకుంటే ఇంకా బెల్లంతోనైనా చేసేయచ్చు. పంచదార స్కిప్ చేయొచ్చు. ఈ విధంగా బెల్లం పాకం ఏం అవసరం లేదు. మనకు గులాబ్ జామ్ పాకం ఉంటుంది చూడండి, ఆ విధంగా వస్తే సరిపోతుంది. ఈ బెల్లం పంచదార అనేవి బాగా కలిపేసేసుకోవాలి. చూడండి, ఆ విధంగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ కలుపుకోవాలి అడుగంటుకోకుండా. వాటర్ అయితే 1 కప్ వేసుకోవాలి. అరకప్పు పంచదారకి, అరకప్పు బెల్లానికి 1 కప్పు వాటర్ అయితే సరిపోతుంది. ఈ విధంగా బాగా పాకం అయితే పట్టేసేసుకోవాలి. చూడండి, 2 కాంబినేషన్లో చాలా బాగుంటుంది స్వీట్ బోండా అనేది. అందుకని రెండిటితో చేస్తున్నాను. చూడండి, తీగ పాకం మామూలుగా గులాబ్ జామ్ పాకం వస్తుంది కదా, ఆ విధంగా వస్తే సరిపోతుంది. ఈ పద్ధతిలో వస్తే ఇంకా ఆపేసి పక్కన పెట్టి మూత పెట్టేసి పక్కన పెట్టేసేసుకోవాలి. ముందు పాకం పట్టుకుంటే ఏంటంటే మనకి వేడి వేడి తీసి అందులో వేస్తే బాగా పీల్ చేస్తాయండి. అందుకని ముందు పాకం పట్టుకోవాలి. ఇందులోకి ఒక అర స్పూన్ యాలకుల పొడి వేసుకుంటే ఫ్లేవర్గా మంచి టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే పాకం అయితే రెడీ అయిపోయిందండి. ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసేసుకోవాలి.
ఈ లోపల డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసేసుకొని, ఇక్కడ ఫ్రెష్ ఆయిలే పెట్టుకోవాలండి. టేస్ట్ మారిపోయిద్ది. ఓన్లీ మినపప్పే కాబట్టి చూడండి, కొద్దిగా వాటర్ అయితే అప్లై చేసేసుకొని మరీ హైలో పెట్టేసేసుకోకుండా నార్మల్ మంటలో పెట్టుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న బౌల్స్ లాగా చిన్న చిన్న చిట్టి బోండాలు వేస్తాం కదా, ఆ విధంగా వేసుకోవాలి. ఒకసారి వేసుకునేటప్పుడు పిండి బాగా కలిపేసుకొని వేసుకోవాలండి. చూడండి ఎంత బాగా తేలొస్తున్నాయో. ఈ విధంగా మొత్తం అయితే వేసేసుకోవాలి. ఇలా సింపుల్గా ఎప్పుడు చేసే బోండాలు కాకుండా ఈ విధంగా స్వీట్ బోండా చేశారనుకోండి, ఓన్లీ మినపగుళ్ళతోటి చాలా రుచిగా ఉంటాయి. టేస్ట్ కూడా ఉంటుంది. బెల్లంలో బాగా ఊరి బాగా జ్యూసీగా తినడానికి చాలా టేస్ట్గా ఉంటాయండి. అప్పుడప్పుడు ఈ విధంగా చేస్తాను. మా ఇంట్లో వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు. చూడండి, అలా వన్ సైడ్ తిప్పుకుంటూ ఆ విధంగా బాగా ఎరడాలుగా వచ్చిందా కాల్చుకోవాలి. ఈ విధంగా చేశారనుకోండి, మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు ఇంట్లో వాళ్ళు, అంత టేస్ట్గా ఉంటాయి. ఈ విధంగా సైడ్ తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఈ మెజర్మెంట్లో వచ్చినప్పుడు కొద్దిగా హైలో పెట్టుకోవాలండి మంట అనేది. మనం నార్మల్ మంటలో పెట్టేసేసుకొని వేసుకోవాలి. వేసుకునేటప్పుడు హైలో పెట్టుకున్నాం అనుకోండి, పైన గాలినట్టు ఉంటుంది, లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. ఈ విధంగా సిమ్లో పెట్టుకొని కాల్చుకున్నాం అనుకోండి, మొత్తం ఒకే లెవెల్లో కాలిపోతాయి. ఈ విధంగా బాగా ఎరడాలుగా వచ్చిందాక తీసేసి, ఇంకా వేడి మనం పాకం పట్టుకున్నాం కదా, అందులో వేసేసుకోవటమేను. చూడండి, ఆ విధంగా కాలితే సరిపోతుంది. అలా ఎరడాలుగా వస్తే సరిపోతుందండి. మరి మాడని బాకండి, టేస్ట్ మారిపోయిద్ది. అలా ఎరడాలుగా రావాలి, లైట్ అండ్ బ్రౌన్ కలర్లో. ఇలా వచ్చినప్పుడు చూడండి, పాకం పట్టుకున్న దాంట్లో అలా వేడి వేసామనుకోండి, వేయంగానే బాగా పీల్ చేస్తాయి. ఈ విధంగా వేసేసి ఒక 10 నిమిషాలు ఉంచుకున్నాం అనుకోండి, మొత్తం పీల్చి బొండాలకి బాగా జ్యూసీగా బాగా తయారవుతాయండి. అలా 10 నిమిషాలు వదిలేసేయండి. వేడి దాంట్లో వేసేసి బాగా అలా వేసి ఒక్కసారి మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. కిందకి పైకి బాగా కలిసిపోతాయి. మొత్తానికి బాగా నీట్గా పట్టేస్తాయండి పాకం అనేది. ఈ విధంగా పాకం బాగా పట్టిన తర్వాత 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి, పాకం అనేది బోండాలకి బాగా ఊరి ఎంత జ్యూసీగా తయారైనయో. ఇలా ఒక బౌల్లోకి ఒక కండర్లో తీసి పెట్టుకున్నారనుకోండి, ఒక 4 రోజులు ఫ్రెష్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ స్వీట్ బోండాలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓసారి ఇవి ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి.